జనగాం జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య లాంఛనంగా ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరాలలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఎమ్మెల్యే సందర్శించి కంటి పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక ఆరూరి ప్రణీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యలతో బాధపడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణలో భాగంగా కంటి వెలుగు స్కీమ్ తీసుకొచ్చినట్లు తాటికొండ రాజయ్య తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించలేదని పేర్కొన్నారు. వంతుల వారిగా రోజు పొద్దున రాగానే పిల్లలను 15 సంవత్సరాలు బట్టి ఇంత 2 కిలోల ఉప్మా వేసేది అందరికి కూడా చల్లగా ఉంటది. ఇక మంచి నీళ్ళు ఇస్తే తాగుతాం. మధ్యాహ్నం పూట 12 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి పోతామంటే అటో ఇటో మళ్ళీ త్వర రావచ్చు. రోజు 10 కిలోల బియ్యం 15 కిలోల బియ్యం పెట్టేది ఉంటాయి. వచ్చినలకు అన్నం కూడా పెడుతున్నారు, టిఫిన్ కూడా పెడుతున్నారు, నీళ్ళు కూడా పెడుతున్నారు. మంచి పేరు వంగలపల్లికి రావాలి. వంగలపల్లి చాలా ఫ్లోర్ గట్లుంటది, సైతం పెట్టుంది. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరు కూడా ఇలా కోటీశ్వర్లు, అందరూ భూములు అంటే కోటీశ్వర్లు. తర్వాత ఎవరైనా ఇంకా వ్యవసాయం చేస్తామంటే 33 కోట్ల రూపాయలు పెట్టి ఉప్పుగల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ప్రాంతం అంతా కూడా చెర్లు నింపడము. మన వల్లపల్లి ధర్మపురం మల్లపల్లికి 33 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. 5 రోజులు